వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. రామోజీరావు గారి సంస్మరణార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహించిందండి విజయవాడలో కానూరు అనుమోలు గార్డెన్స్లో. ఇది పలు విమర్శలకి తావిచ్చిందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించిందంటే ఆయన భావితరాల వారందరూ కూడా రామోజీ గారు అంటే ఎవరో తెలియాలి, ఆయన ఏ స్థాయి నుంచి ఒక కష్టపడి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అంత అభివృద్ధి వేల కోట్ల అధిపతిగా ఎలా మారారు, ఎన్ని వ్యాపారాలు చేశారు, ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చారు అనేది ఒక మోటివేషన్ రావడానికి భవిష్యత్తులో భావితరాల వరకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సంస్మరణ సభను నిర్వహించారు. చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రపోజల్స్ పెట్టారండి. అమరావతి అయితే యాక్చువల్గా అమరావతి అని ఒక ఐడియా ఇచ్చింది రామోజీరావు గారు అటండి. అది రాజధానికి ఏ పేరు పెట్టాలని అనుకున్న టైంలో రీసెర్చ్ చేసి ఇది మంచి పేరు అని చెప్పిన ఆయన రామోజీ గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన సంస్మరణార్థం అమరావతిలో చేపే కార్యక్రమాలు ఏంటంటే, అమరావతిలో ఒక రోడ్డుకి రామోజీరావు గారి రామోజీ మార్గ్ కానీ రామోజీ మార్గం అని కానీ ఒక పేరు పెడతామని చెప్పారండి. అలాగే ఒక విజ్ఞాన కేంద్రాన్ని, రామోజీ విజ్ఞాన కేంద్రం, ఢిల్లీలో ఒక విజ్ఞాన కేంద్రం ఉంది మనకి, అక్కడ రీసెర్చ్ జరుగుతుంటుంది, లేదంటే కాన్ఫరెన్స్ జరుగుతుంటుంది. అలాగే అమరావతిలో కూడా అదే తరహాలో అక్కడ కాన్ఫరెన్స్లు కానీ సమావేశాలు లేదా రీసెర్చ్ చేయడానికి ఒక విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పారండి. రామోజీరావు గారు మొట్టమొదటిగా విశాఖపట్నంలో ఒక పేపర్ను స్టార్ట్ చేశారు. అది గుర్తుగా చిత్రపురి అనే ఒక ఫిల్మ్ సిటీ, అంటే ఒక ఫిల్మ్ అది స్టూడియోలాగా కట్టి దాని పేరు చిత్రనగరి అని పెట్టి రామోజీగా పేరు పెట్టి రామోజీ చిత్రనగరి అని పేరు పెట్టి దాంట్లో షూటింగ్లు చేసుకోవడానికి విశాఖపట్నంలో పెడతామని అదొకటి చెప్పారండి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదరణలో జరిగింది కాబట్టి ఇంకా వైసీపీ వాళ్ళు తీవ్ర విమర్శలు గుప్పించారన్నమాట. ఏంటి విమర్శలు అంటే, ఆయన ఒక ప్రైవేటు వ్యక్తి, ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు, మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టున్నారు, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, న్యూస్ పేపర్ ఉంది, అయితే ఒక పచ్చళ్ళు ఉన్నాయి, లేదా ప్రియా పచ్చళ్ళు ఇటువంటివి ఉన్నాయి. ఎటువంటి ప్రైవేటు వ్యక్తికి మీరు ప్రజాధనం ఉపయోగించి ఇంత డబ్బులు, ఇంతమంది ఆఫీసర్లు, ఇంత పోలీసులు, ఇంత వ్యవస్థ ప్రజాధనంతో టైం వేస్ట్ చేశారు, డబ్బులు వేస్ట్ చేశారు, ప్రజలు కట్టిన ట్యాక్స్తో మీరు ఈ ప్రజాధనం వేస్ట్ చేశారని చెప్పేసి వీళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శించారండి. అయితే దీనికి తగ్గట్టుగా అసలు ఏమిటి మరి, దీనికి తెలుగుదేశం నాయకులు ఏం చెప్పారంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు అప్పుడు 2019 నుంచి 2024 వరకు మరి ఈ వాలంటీర్ల వ్యవస్థకు ఈ సాక్షి పేపరు నెలకి 200 రూపాయల చొప్పున వాళ్ళు బిల్ పే చేశారండి. ఒక్కొక్క వాలంటీర్కి ఇలాగ 5 సంవత్సరాలు పే చేశారు. అలాగే అడ్వర్టైజ్మెంట్ తరపున సాక్షిలో రోజు కూడా ప్రభుత్వం తరపున యాడ్స్ ఉన్నాయి. అలాగే సాక్షిలో పనిచేసినటువంటి కొంత ఎంప్లాయీస్ని సలహాదారులుగా తీసుకున్నారటండి. వీళ్ళందరూ కలిపి నెలకి 100 కోట్లు, సుమారు 100 కోట్లు పైగానే ఖర్చు పెట్టారు ప్రజాధనం. మరి దీన్ని ఏమంటారని చెప్పేసి తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే నెలకి 100 కోట్లు అంటే సంవత్సరానికి 1200 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6000 కోట్లు సాక్షికి ప్రత్యేకంగా వెళ్ళింది. మరి భారతిరెడ్డి గారు ఏమన్నా 1 రూపాయి అయినా సరే గవర్నమెంట్కి ఏమైనా ఇచ్చారా? మరి ఇప్పుడు సంస్మరణ సభలో ఆ కిరణ్ గారు, రామోజీ రావు గారి అబ్బాయి యొక్క కిరణ్ 10 కోట్ల రూపాయలు ఈ అమరావతి నిర్మాణానికి, లేదంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి 10 కోట్ల విరాళాన్ని అందజేశారు. మరి 6000 కోట్లను తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి భారతిరెడ్డి గారు కానీ ఆ సాక్షి పేపర్ వాళ్ళు కానీ 1 రూపాయి అయినా ఇచ్చారా? 6000 కోట్ల రూపాయలని మీరు తీసుకున్నారు. వీళ్ళు కొంత డబ్బులు మీ యాక్చువల్గా ఏంటంటే వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే 12 కోట్లు ఖర్చు పెట్టారు ఈ సంస్మరణ సభకు అంటున్నారండి. ఈ తెలుగుదేశం లెక్కలు చూపించారన్నమాట. 1,80,00,000 ఖర్చు అయినట్టుగా వాళ్ళు లెక్కలు చూపించారు. ఇది అసలు ఫ్యాక్ట్. 1,80,00,000 12 కోట్లు కాదు అనేసి వాళ్ళు లెక్కలని చెప్పారన్నమాట. ఏది ఎక్కడ ఖర్చు అయిందని కూడా వాళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేశారండి. ఇక్కడ ప్రజలందరూ గ్రహించాల్సింది, ఇది వైసీపీ వాళ్ళు ఏమన్నారు, తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం అంటే గవర్నమెంట్ ఎందుకు నిర్వహించింది, ఏ ఉద్దేశంతో నిర్వహించింది, ప్రజలందరూ కూడా అన్ని వివరాలు తెలియాలన్నమాట. ఇది
భారతిరెడ్డి గారు అయితే 6,000 కోట్లు తీసుకున్నారు. దాంట్లో ఎంప్లాయీస్ కూడా సాక్షి ఎంప్లాయీస్ కొంతకాలం వరకు ఉదాహరణకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ అటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. వీటి వాళ్ళందరూ కూడా లాస్ట్ వరకు సలహాదారులుగా ఉండి జీతం తీసుకున్నారని చెప్తున్నారు అన్నమాట. ఇలాగా మరి 10 కోట్లు మీరేమో 1,80,00,000 మేము ఖర్చు పెడితే 10 కోట్లు విరాళం కూడా ఇచ్చారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది న్యూస్ పేపర్ పెట్టి ఎంతమంది ఏజెంట్లు కానీ ఎంతమంది ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఇక్కడ వాళ్ళు అంటే ఆ పేపర్లో పనిచేసేవాళ్ళు ఈనాడు పేపర్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ లేదంటే మార్గదర్శి చిట్ ఫండ్లో ఉండే ఎంప్లాయీస్ అలాగే అంటే పికిల్స్ కానీ వేరే ఇంకేదన్నా అంటే మసాలా పౌడర్లు ఇవన్నీ తయారు చేసిన అన్నిటికి కూడా మరి చాలామంది ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఇటువంటి ఒక వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కృష్ణా జిల్లాలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తి ఏ ఆధారం లేకుండా తల్లిదండ్రులు కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇన్ని వేల కోట్ల అధిపతి రామోజీ ఫిలిం సిటీ నిర్మించారు. ఇలాగ మన ఎక్కడ ఎప్పుడు అన్యాయం జరిగినా భయపడకుండా ఆయన కృషి చేశారు అని వాళ్ళు చెప్తున్నారండి. ఆఖరి రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు. ఆఖరి రోజును కూడా ఆయన ఇంకా చనిపోతారని తెలిసి కూడా ఆయనకి గొప్ప విషయం ఏంటంటే ఆయన చనిపోయే రోజు కూడా ఏదో మ్యాటర్ అంతా కూడా రాసుకున్నారు. ఆ పత్రిక కాల్స్ అంతా కూడా రాశారని చెప్పేసి ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. అది ఉన్న ఫ్యాక్ట్ ఇది. అయితే ప్రజలందరూ గ్రహించాల్సింది ప్రజాధనం ఎవరు వేస్ట్ చేశారు. ఇటు గవర్నమెంట్ వేస్ట్ చేసిందా వీళ్ళు చెప్పినట్టు 12 కోట్ల లేదంటే 1,80,00,000 వీళ్ళు గవర్నమెంట్ అయితే 1,80,00,000 అని చెప్పింది. 12 కోట్లు కాదని చెప్తున్నారండి. 10 కోట్లు అయితే మరి విరాళం కూడా ఇచ్చారు. అది ఎలా అయినా ఖర్చు పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. రామోజీరావు గారు ఆయన తుఫాన్ వచ్చినప్పుడు అంటే వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ చెప్పారన్నమాట. అది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఇబ్బంది పాలైనా అంటే ఇల్లు కట్టించడంలో కానీ అది వాళ్ళు ఈనాడు ద్వారా కొన్ని ఫండ్ కలెక్ట్ చేసి ఉప్పిన టైంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఇల్లు కట్టించారు. ఏదైనా భూకంపం వచ్చిన ప్లేసుల్లో అక్కడ ఇల్లు కట్టించడం జరిగిందని చెప్పారు ఆయన. ఇంకా రాబోయే తరాలలో కూడా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారన్నమాట. ఇక వైసీపీ వాళ్ళది కరెక్టా లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించడం కరెక్ట్ అనేది ఇక ప్రజలే ఆలోచించుకోవాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.